జీవో 6 ఏకపక్షం చట్టవిరుద్ధం కాలేదని, అంతేకాకుండా రాజ్యాంగ నిబంధన ఉల్లంఘించలేదని పేర్కొంది. సెక్షన్ 8 కింద ఉన్న చట్టబద్ధ రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో ఏకపక్షం, చట్టవిరుద్ధం కాదు. రాజ్యాంగంలోని 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 3కు విరుద్ధం కాదు. అయితే కమిషన్ చేసిన నిర్ధారణ, పరిశీలనలు పిటిషన్ల పేరు ప్రతిష్టలకు హాని కలిగేలా ఉన్నాయని తెలిపాయి. ఇక పక్కాగా కుక్కల లెక్కలు. దేశంలో తొలిసారి తెలంగాణలో వాటి సమగ్ర గణన. రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు. ఇంటింటికి తిరిగి శునకాల వివరాలు సేకరించనున్న పిఎస్లు. అంతర్జాతీయ బియ్యం హబ్గా తెలంగాణ. ఇందుకోసం ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాల సాగుకు కీలకం. వరిని కాపాడుకునే పంటల మార్పిడిని పెంచాలి. ఎగుమతులు